విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఓవరాల్ గా యువతకి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంటది. మళ్ళీ ఇలాంటి సమస్యల నుంచి అది బయటపడాలి యువత, ఇలాంటి సమస్యలు ఇరుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? చెప్పండి, కొన్ని సూత్రాలు ఉంటే చెప్పండి. తప్పకుండా అండి. సో ఒక 3-4 మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ ఈస్ ఈ ఓపెన్నెస్. మనం ఇందాక చెప్పుకున్నట్టు యూ హ్యావ్ టు బికమ్ ఓపెన్. సో ఎందుకంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకున్నా, ఎందుకంటే మనం నాకు తెలియదని యాక్సెప్ట్ చేస్తేనే దెన్ యూ కెన్ లెర్న్. సో ఓపెన్నెస్ కమ్యూనికేషన్ లో కానీ స్కిల్ డెవలప్మెంట్ లో కానీ ఎక్కడైనా ఓపెన్ గా ఉండగలిగితే అట్లీస్ట్ మనకి ప్రెషర్ తగ్గుతుంది. దెన్ బాల్ ఈజ్ ఇన్ అదర్స్ కోర్ట్. అది ఒకటి ముఖ్యమైనదండి. సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఏ ప్రొఫెషన్ అయినా, బిజినెస్ అయినా, ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే టెక్నాలజీ అంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. డిస్రప్షన్. ఇన్ఫాక్ట్ సర్ప్రైజింగ్ ఏంటంటే లో లెవెల్ వాళ్ళు, అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తొందరగా టెక్నాలజీకి అడాప్ట్ చేస్తున్నారు. ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి టైం పడుతుంది. నేను ఇంత చదివాను అంత చదివాను అని చెప్పేసి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఫోటోగ్రాఫర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళు చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. రైట్, అక్కడ లో లెవెల్ వాళ్ళు చేసుకుంటారు, కానీ హైలీ ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళకి అది స్ట్రగుల్ అవుతుంది. రైట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మనకి. కేవలం సంపాదన వరకే మన ఆలోచన. వి ఓన్లీ థింక్ ఆఫ్ ఓకే ఇంత సంపాదించాలి, కానీ తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలని తెలియదు. సో పీపుల్ హౌ టు ఇన్వెస్ట్ దెమ్ ప్రాపర్లీ, హౌ టు మేక్ ఇట్ ఏ వెల్త్ రాదర్ దెన్ జస్ట్ ఇన్కమ్. సో అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ సొసైటీ నుంచి కూడా. మనం ఒక జాబ్ రాగానే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ప్రెషర్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది. దానివల్ల ఏంటి, ఈఎంఐల మొత్తం అందులోకి వెళ్ళిపోతున్నాం. సో వీళ్ళేంది, ఒకవైపు నుంచి 1 year లోపే అన్ని ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి. సో మెడకి ఉరేసినట్టే ఇంకా. సో బట్ ఇట్స్ నాట్ ప్రాపర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో అది ఒక ప్లానింగ్ అనేది మనకి అవేర్నెస్ అనేది మొదటి నుంచి ఉండాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ అండి. సో ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేక చాలా మంది కూడా సంవత్సరం జీవితం అంతా కష్టపడతారు, చివరికి చేతిలో డబ్బు ఉండదు. సో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా తెలిసి ఉండాలండి. సో ఈ బేసిక్, ఈ మినిమం మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడము, ఈ ఓపెన్ గా ఉండడము, ఇవన్నీ చేయగలిగితే ఆటోమేటిక్ గా లైఫ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అదర్వైజ్ వేర్ ఆల్వేస్ అంటే వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాము, వేరే వాళ్ళ చేతిలోనే మన జీవితం ఉంది అన్నట్టు లైఫ్ సాగుతుందండి. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. బేసిక్ గా మన లైఫ్, మన కంట్రోల్, మన డెసిషన్స్ అనేది ఉండగలిగితే ఆటోమేటిక్ గా దెర్ ఇస్ నో ప్రెషర్, దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. అంటే మనం ఎవరు కూడా వాళ్ళ కోసం ఏదో చేయాల్సిన అవసరం అనేది మనకు తగ్గిపోతూ ఉంది. సో అట్లీస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ లుక్ ఫర్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఏంటంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. అదర్వైజ్ యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడి అరౌండ్. సో అది మనం హ్యాపీనెస్ మెజర్స్ ఏంటో మనం నోట్ చేసుకొని దాని వరకు మనం సాటిస్ఫై చేయగలిగితే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఓకే, నైస్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవి ఫాలో అయితే యూత్ కొంచెం మార్పు వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.